కూడా నా కూతురు వయసే కదా, అందుకే ఏమే అన్నాను. అది సరే గాని నీ లైఫ్ కి లిఫ్ట్ ఇచ్చేద్దాం అనుకుంటున్నా. నా లైఫ్ కి లిఫ్ట్ ఇస్తారా? అవునే, ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ ఎంత వస్తుంది? 5 lakhs. అందులో సగం నీకిచ్చేస్తాను. ఇవ్వాలంటే నువ్వు ముందు గెలవాలి కదా. నేను గెలవాలంటే నువ్వు నాకు హెల్ప్ చేయాలి కదా. అంటే నేను మీకు హెల్ప్ చేస్తే మీకొచ్చే ప్రైజ్ మనీలో సగం ఇస్తారా? అవునే. ఇంతకీ ఏం హెల్ప్ చేయాలంటీ? ఉండు చెప్తా. ఈ ఆయిల్ ఆ బెలూన్లకి రాయాలి. ఎందుకంటీ? నీకు డబ్బులు కావాలా? నువ్వు అడిగే ప్రశ్నకు సమాధానం కావాలా? నాకు డబ్బులే కావాలి. అయితే నోరు మూసుకొని నేను చెప్పినట్టు చెయ్యి. ఆ బౌలు తీసుకెళ్లి ఆ సుహాసిని వాళ్ళకివ్వు. సరే ఆంటీ. ఆ ఆ. అవునా ఆంటీ? అసలు ఎందుకు ఇలా చేశారు? బెలూన్స్ ఊదగానే దీనికి ఆయిల్ ఉంది కదా, గ్లాస్ జారిపోతూ ఉంటుంది. పోటీలో వాళ్ళు ఓడిపోతారు. ఆటోమేటిక్ గా మేమే గెలుస్తాం. అప్పుడు వచ్చే ప్రైజ్ మనీలో సగం నీకిస్తాం. అర్థమైందా ఆంటీ? ఈ బౌల్ ఖచ్చితంగా సుహాసిని గారికి ఇస్తాను. సరే సరే, జాగ్రత్తగా తీసుకెళ్ళిచ్చేయి. నువ్వు ట్రై చెయ్యి. Come on, mommy. ఏంటిది? నా పరిస్థితి కూడా అదేనే. ఊపిరినంతా బిగబెట్టి ఊపిరి పోయేలాగా ఊదాను. ఒక్క బెలూన్ కూడా ఉబ్బడం లేదే. సుహాసిని, ఒకసారి నేను ట్రై చేస్తా. ఇది బామ్మ. అమ్మా ఒకసారి చూడే. నా వల్ల కావట్లేదు. గ్లాసులు జారిపోతున్నాయి. అత్త కోడళ్ళు పొట్ట పగిలేలాగా ఊదినా ఒక్క గ్లాస్ కూడా పైకి లేవడం లేదు. పాపం, ఒంట్లో ఓపిక లేనట్టుందే. మిదిగా మీ అత్తగారికి బూస్ట్ తాగిచ్చు. నోరు మూసుకొని మీ పని మీరు చూసుకోండి. అలాగే మీరు కూడా నోరు తెరుచుకొని ఊదండి. Amma, come on. Please. బాబాయ్ చూసారా, ఆ సత్యవతి వాళ్ళమ్మ ఇద్దరు చచ్చేలా ఊదుతున్నా ఒక్క బెలూను ఉబ్బట్లేదు. నా వల్ల కావట్లేదమ్మా. హలో ఆండల్ గారు, పాపం బొగ్గలు ఉబ్బుతున్నాయి గాని బెలూన్ మాత్రం ఉబ్బట్లేదు. కాస్త గట్టిగా ఊదండే. రేయ్, నేను మనసు పెట్టి నీ మొహాన గట్టిగా ఊదానంటే పోయి మలేషియాలో పడతావు. మావిడికాయ టెంక మొహమోడా. ఏయ్, అడ్డదిడ్డంగా వాగావంటే ఆడదానివని కూడా చూడను. ఏం చేస్తావురా? మాయ ప్లీజ్. మరేటలుడు, అనవసరంగా వాళ్ళతో మాటలు పడ్డం అవసరమా? ఇక్కడైనా కాస్త ప్రశాంతంగా ఉండండి. మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వండి. ఏమండి జడ్జి గారు, మీరు ఇలా రండి. ఏమైందండి? ఏమైంది అంటారేంటి? చూడండి, బెలూన్స్ అన్నిటికీ బొక్కలే. బొక్కలుండడం ఏంటి? వరుస క్రమంలో గ్లాసులను నిలబెట్టి పోటీలో విజయం సాధించిన వారు జానకమ్మ అండ్ సుహాసిని గారు.
అదేంటి మేం కదా గెలిచింది, చూడండి కావాలంటే. మీరు పెట్టారు, కానీ మేం పెట్టిన పోటీ రూల్ ప్రకారం గ్లాసులన్నీ కూడా 5, 4, 3, 2, 1 గా పెట్టాలి. కానీ మీరు 4, 3, 2, 1 గా పెట్టారు. అందుకే జానకమ్మ గారు అండ్ సుహాసిని గారిని విజేతలుగా ప్రకటించాం. మైథిలి గారి హ్యాండ్ గోల్డెన్ హ్యాండ్ అండి. అలా చేయి పెట్టిందో లేదో వాళ్ళ అత్తయ్య గారిని గెలిపించి ఆల్రెడీ వాడితో పెళ్ళైపోయింది కాబట్టి సరిపోయింది. లేదంటే రైట్, ఈ టాపిక్ ఇంతటితో ఆపేస్తే మంచిది. లేదంటే నా సమాధానం